హెచ్ఐవి బాధితుల పట్ల వివక్ష చూపవద్దని మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో హెచ్ఐవి బాధితులకు చేయూత కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పౌష్టికాహారం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. హెచ్ఐవి బాధితులకు 105 రకాల వైద్య సేవలను కూటమి ప్రభుత్వం అందిస్తోందన్నారు. 2030 వరకు హెచ్ఐవి రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తమ ప్రభుత్వంలో 42,000 మంది హెచ్ఐవి పేషెంట్లకు పెన్షన్ అందిస్తున్నామని మంత్రి నిమ్మల తెలిపారు. హెచ్ఐవి మరి నాకు వచ్చింది అని వాళ్ళు కుమిలిపోకుండా ధైర్యంగా మనం ఎదుర్కొంటే, ఒక మంచి పౌష్టికాహారం ఎప్పటికప్పుడు మనం తీసుకుంటూ ఉంటే, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నటువంటి మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెడిసిన్స్ని ఇన్ టైంలో మనం వాడుకుంటూ ఉంటే, ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనం, అందులో కూడా వ్యాయామంతో కూడినటువంటి జీవనం మనం సాగిస్తే ఖచ్చితంగా ఆ ఎయిడ్స్ని మనం జయించేటువంటి విధంగా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఈ బాధితులు కానీ ఎవరైతే దీన్ని బారిన పడేటువంటి వాళ్ళు ముందుకెళ్ళవలసిన అవసరం కూడా ఉంది అనే విషయానికి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు హెచ్ఐవి బాధితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారికి అందించేటువంటి సేవల్లో ఇప్పుడే చెప్తూ ఉన్నారు, దగ్గర దగ్గర 115 సేవల్లో 105 సేవలు అంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో హెచ్ఐవి బాధితులకు సేవలు అందించేటువంటి అత్యున్నతమైన రాష్ట్రం ఈవేళ ఏపీగా మొదటి స్థానంలో ఉంది అని అంటే, ఆ బాధితులకి ఆదుకోవాలి, ఆ బాధితులకి సాయం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది.